ఈరోజు కీర్తన 34 ధ్యానం చేద్దాం. మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని ఆశ, ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో ఈరోజు జనాలు ఏం కోరుకున్నారంటే ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని అనుభవించాలి అని ఆలోచనలు పడుతున్నాయి. ఎందుకు ఎంజాయ్ చేయాలి అని అంటే, ఉన్న జీవితం చిన్నది. ఈ చిన్న జీవితాన్ని దుఃఖంతోనూ, వేదనలతోనూ, బాధలతోనూ, కష్టాలతోనూ ఉండనిచ్చుకోవాలని ఆలోచనలు లేవు. కాబట్టి ఉన్న ఈ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎంజాయ్ అంటే మనుషుల యొక్క ఉద్దేశం ఎలాగుందంటే, ఈ రోజున బాగా తినాలి, కాస్ట్లీ ఫుడ్ తినాలి, రకరకాల ఆహార పదార్థాలు తినాలి. రెండవది, వారికి మనసుకు నచ్చిన వాళ్ళతో పోవాలి, అవసరం అయితే అలాగా శరీర కోరికలు తీర్చుకోవాలి, బీచ్లంట వెళ్ళాలి, మనసుకి తృప్తి కలిగించేటువంటి మందు తాగాలి, సినిమాలకి వెళ్ళాలి, సిగరెట్లు తాగాలి, డాన్స్ చేయాలి. ఇవి దీంట్లో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. అసలు నిజమైన ఎంజాయ్ అందులో లేదు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు అక్కడికి వెళితే, అది ఇది తింటే, ఇలా తిరిగితే ఇది ఎంజాయ్ అని. కానీ అది నిజమైన ఎంజాయ్ కాదు. మరలా చూడాలని, మరలా కావాలని, మరలా తినాలని ఆశ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు చూసింది ఒకటైతే చూడాల్సినవి చాలా ఉన్నాయి. మరి అన్ని చూడాల్సిన పరిస్థితి అయి ఉండి ఒకటి రెండు చూసి, ఎన్నో తినాల్సినవి ఉండి కొన్ని తిని ఉంటే నీకు ఎంజాయ్ అయిపోయిందా? ఆ రోజుకి అంతే, ఆ పూటకి అంతే, ఆ సమయానికి అంతే తప్ప లైఫ్ అంతా గుర్తించుకునేలాగా, ఈ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండేలాగా ఉండాలి అని అంటే, ఇది మనుషుల దగ్గర, ఈ లోక సంబంధమైన పరిస్థితుల దగ్గర సాధ్యమయ్యేది కాదు. ఇది దొరకదు. అయితే దేవునిలోనే నిజమైన ఎంజాయ్ ఉంది. ఆయనలో ఎంత ఎంజాయ్ ఉందంటే వర్ణనాతీతమైన ఎంజాయ్. అందుకనే మీరు యెహోవాను బట్టి ఆనందించుట వలన జయముందుదురు అని యెహోషువ ఇశ్రాయేలీయులతో చెప్తాడు. కనానుకి వెళ్ళేటువంటి సమయం అది. జయం పొందలేమో, ఓడిపోతామేమో అని అనుకుంటున్నారు. అలాంటి టైంలో యెహోషువ చెప్తారు, ఇదిగో దేవుని బట్టి సంతోషించండి, అప్పుడు మీరు జయం పొందుతారు. ఈ రోజున నీ జీవితంలో జయం పొందాలని అనుకుంటే, సంతోషించాలి అంటే దేవుని బట్టి మాత్రమే. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే దేవుడైన యెహోవా నామమును బట్టి సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే దేవుని నామమును బట్టి సంతోషించగలగాలి నువ్వు. ఆయనను బట్టి, ఆయన పేరును బట్టి కూడా సంతోషించగలగాలి. అలా ఉండగలిగితే నీ జీవితం ఎంత ధన్యంగా ఉంటుందంటే నీవే ఊహించలేవు. ఈ కీర్తనకారుడు దావీదులాగా అంటాడు, నేను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను, ఆయన స్తుతిస్తున్నాను, ఎప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటది. రీసెంట్గా వచ్చిన పాటల్లో ఈ మొదటి పల్లవి మనకు కనబడుతుంది. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఈ పాట విన్నారు కదా, చాలా మందికి వచ్చు కదా, పాడతారు. చూడండి, ఎప్పుడు ఈ సంతోషం, ఎప్పుడు ఆయన కీర్తి మన నోట ఉంటది అని అంటే, ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నారు.
ఈరోజు నిజమైన ఎంజాయ్ యేసు ప్రభువులో నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో ఎంజాయ్ 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 చేద్దాం అని అనుకున్నావు కదా, అది ఎంజాయ్ కాదు. ఇదిగో యేసు క్రీస్తు వలన నువ్వు నిజమైన ఎంజాయ్ జాయ్ పొందబోతున్నావు. ఎప్పుడట ఇక్కడ చెప్తున్నాడు, నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇస్తున్నాడు. ఎప్పుడు ఎంజాయ్? నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. ఒకప్పుడు నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఉత్తరం రాసేవాడిని, ఇంటికి రాస్తే వాళ్ళు ఉత్తరం పంపించేవాళ్ళు. ఉత్తరంతో పాటు మనీ ఆర్డర్ కూడా పంపించేవాళ్ళు. నాకు ఎంత సంతోషం అంటే, నాకే కాదు అలాగే నన్ను లెటర్లు పంపించి ఇంటికి మనీ ఆర్డర్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు నిజంగానే ఎంతో సంతోషిస్తూ ఉండేవాళ్ళు అండి. ఎందుకు సంతోషం అంటే, వెళ్ళడమైతే కబురెళ్ళేది, బాగానే ఉన్నారో లేదో తెలిసేది కాదు. కనుక మరలా సమాచారం వస్తే అవునవును బాగున్నారట, పోన్లే సంతోషం. బాగోవడం అంటే నాకు డబ్బులు పంపించి అంత బాగున్నారట వాళ్ళు అని ఆ లెటర్తో వచ్చే మనీ ఆర్డర్ చూసి చాలా సంతోషం అందరూ చెప్పేవాడిని. నేను మా అమ్మ మా నాన్న 300 పంపించారు, మాకు 500 పంపించేదని చెప్పేవాడిని. నేను ఎంత ఎంజాయ్, మంచిగా ఖర్చు పెట్టుకునేవాడిని, చక్కగా నాకు కావలసినవన్నీ కొనుక్కునేవాడిని, ఇంకా ఎక్కువ కొని నా తోటి సహోదరులకు పంచేవాడిని నేను. అప్పుడు నిజమైన ఎంజాయ్ అనిపించేది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వస్తే ఎంజాయ్. ఒక తల్లి గర్భవతి అయి బిడ్డను కానీ, ఇదిగో నీ కొరకు ఒక కొడుకును కన్నా ఒక కూతురుని కన్నానని చెప్తే ఆ సహోదరుడు ఎంత ఎంజాయ్ చేస్తాడు, మామూలుగా ఉండదు కదండి. నీకు కూడా దేవుడు త్వరలోనే సంతోషం లేని జీవితంలో సంతోషం ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. నీ కన్నీళ్లను ఈ రోజుతో ముగిస్తున్నాడు. నీ కండ్లంట ఆనంద బాష్పాలు కార్చేలాగా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. రాసి పెట్టుకో, త్వరలో నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను విడిపించాడు. ఎన్నో విషయాలకి భయపడేవాడిని, అప్పు కట్టడానికి భయపడేవాడిని, ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడేవాడిని, నలుగురిలో నిలబడడానికి భయపడేవాడిని, ఇంకా ఎన్నో పరిస్థితుల్లో రాత్రి అంటే భయము, పరిస్థితులు అంటే భయమే. యేసు ప్రభు బిడ్డగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సేవకుడిగా ప్రకటిస్తున్నాను, యేసు ప్రభు మాట నీకు తెలియచేస్తున్నాను. ఈ రోజు నుంచి పిరికాత్మ నీలో పోయి ధైర్యపు ఆత్మ రాబోతూ ఉంది. నీ కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు ఆయన విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో అన్ని చీకటి అయిపోయి ఉన్నాయేమో, వెలుగు లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు నీ పరిస్థితులన్నిటిలోనూ వెలుగును చేయబోతున్నాడు. నా జీవితం చీకటి బ్రతికైపోయింది, నా జీవితం పాడైపోయిన బ్రతికైపోయింది, మంచి చూడలేని మంచి చేయలేని జీవితం అయిపోయింది నా జీవితం అని బాధపడుతున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, నీకు వెలుగు అనుగ్రహిస్తాడు. ఎంతటి వెలుగు అంటే, ఆ వారి ముఖాలటి ఎన్నడూ కూడా సిగ్గుతో తలదించుకోవో. నువ్వు సిగ్గుపడవో, తలదించుకోవాల్సిన పని రానేడు. ఇప్పటి వరకు సిగ్గుపడుతున్నావేమో, కొన్నిసార్లు ముఖం చాటేస్తున్నావేమో, తలదించుకొని అయ్యో ఎలాగ ఈ పరిస్థితి అని బాధపడుతున్నావేమో. ఆ పరిస్థితిని నా ప్రభువు రానీడట. నీ ప్రార్థన ఆయన ఆలకించి నీ శ్రమలన్నిటి నుండి రక్షిస్తాడట. పాపం ఎన్ని శ్రమలు పడుతున్నావో, ఇంట్లో వాళ్ళ శ్రమ, నీ భర్త వలన శ్రమ, పిల్లల వలన శ్రమ, అత్తగారి వలన శ్రమ, భర్త వలన శ్రమ. ఇది ఒక పక్కనైతే ఆత్మీయ శ్రమ, ప్రార్థన చేస్తున్నామంటే శ్రమ, మందిరానికి వెళ్తున్నామంటే శ్రమ, దేవుళ్ళ ముందుకు ఉంటున్నామంటే శ్రమ. ఎన్ని శ్రమల పాలు చేసేస్తున్నారేమో నిన్ను. అయితే శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు. నిత్యమైన ఆనందం, విశ్రాంతిని దేవుడు దయచేస్తాడు. నీకు కాపుదల లేదని, భద్రత లేదని, నీ పిల్లలకు సంరక్షణ లేదని బాధపడుతున్నావా? దేవుని పట్ల ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూనట దేవదూత ఉండి వారిని రక్షిస్తుందట.
ఎంత గొప్ప వాగ్దానం బిడ్డలారా. అందుకనే అంటున్నాడు, ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి, సీక్రెట్లన్నీ తెలిసిపోయాయి. అందుకనే నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తా. ఆయన కూర్చున్న కీర్తన నా నోటు ఉంది. ఎందుకుండదండి? ఇంత మేలు జరిగిపోతుంటే, ప్రతి ఒక్క విషయం దీవెనకరంగా మారిపోతుంటే ఎందుకు సంతోషంగా ఉండదు? నీకుండదు? నీ జీవితంలో జరుగుతుంటే ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుందట. మనకు తెలుసు, దానియేలు సింహాల బోన్లో పాడవేయబడ్డాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భయంకరంగా అగ్నిగుండంలో పడవేయబడ్డారు. దేవుడు దూతను పంపించి వారిని రక్షించాడు. అందుకే ముందే చెప్తారు, వాడు నెబుకద్నెజరు మాకేం భయం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో మమ్మల్ని అగ్నిలో పడిచేస్తే మేము చచ్చిపోతామేమోనని, కాలిపోతామేమని, మాకు చచ్చిపోతామని, కాలిపోతామని భయం లేదు. ఎందుకంటే మమ్మలను రక్షించే దేవుడు మాకు ఉన్నాడు. ఒకవేళ రక్షించకపోతే పని ఏం కాదు, దేవుని కొరకు మేము ఆహుతి అయిపోతాం. ఎంత గొప్ప విశ్వాసం! శవాల బొల్లో పడతారు, పడేయండి. ఎముకలు పీకి తినేస్తాయి అనుకున్నారా? పోనీయండి. కానీ అలా జరగదు. ఎందుకంటే నా దేవుడు మామూలుడు కాదు. నువ్వు చెప్పగలవా? మా దేవుడు మామూలుడు కాదు. గొప్ప కార్యాలు చేసేస్తాడు ఆయన. దూతను పంపించాడు, సింహాల నోళ్లు మూయించాడు. దూతను పంపించాడు, అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చేశాడు. నీ జీవితంలో దేవుడు తన దూతను పంపిస్తాడు. ప్రతి పరిస్థితిని శుభదాయకంగా మార్చి పాడేస్తాడు. ఇంకా అంటాడు, దేవుడు ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకో, ఆయన ఆశ్రయిస్తే ధన్యత నీకు. మరి అర్థమైందా? రుచి చూచావా? ఆయన గొప్పతనం ఏంటి ఎరిగి ఉన్నావా? అయితే నువ్వు మామూలుగా ఉండదు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే ఆయన సంగతి ఏంటో నీకు తెలిసింది. ఆయన ఎంత ప్రేమిస్తాడు, ఎంత సాయం చేస్తాడు, ఎన్ని మేరలు చేస్తాడు, ఎలాంటి కార్యాల చేత తృప్తి పరుస్తాడో నీకు అర్థమైంది కదా. అందుకే ధైర్యంగా ఉండాలా. ఆయన ఆశ్రయించి సిగ్గుపడతావేమో, తలదించుకుంటావేమో, అట్టి కార్యం జరగదు. ఆయనను ఆశ్రయిస్తే నీకు సిగ్గేం కలుగుతుందండి. ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నావు కదా, దూత పంపిస్తాడు దేవుడు. ఆయన పట్ల భయభక్తులు ఉన్నావా, కలిగి ఉన్నావా? అయితే నీకు ఏమి కూడా కొదువ ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డల జీవితంలో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలంటే ఏమి కొదువు ఉండదంట. ఈరోజు కొదువు ఉందేమో, ఈరోజు కొరతను అనుభవిస్తున్నావేమో, ఏంటో నా జీవితంలో సంతోషం లేదు, చేతి నిండా డబ్బులు ఉండవు, ఒంటి నిండా ఆరోగ్యం ఉండదు, ఇంటి నిండా సమృద్ధి ఉండదు, ఏంటో నా బతుకిలా తగలడింది అని ఫీల్ అవుతున్నావా? రాసి పెట్టుకో. మరలా చెప్తున్నాను ఇంకో విషయం కొరకు, ఈ రోజు నుంచి నీ ఇంట్లో కరువు ఉండదు. కరువు యేసు నామములో పోవును గాక. అద్భుతం జరగబోతోంది నీకు. ఎలాగండి అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి గాని ఆయన ఆశ్రయించినందువలన నీకు ఏ మేలు కూడా కొదుకూడదు. తినే ఆహారమే కాదు, అసలు మేలు వెంబడి మేలు జరుగుతూనే ఉంటాయి. మొన్నొక ఫ్యామిలీ వచ్చారు, ప్రేయర్ చేయించుకున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, ఒక బుట్ట ఉంది, ఆ బుట్ట నిండా చాక్లెట్స్ ఉన్నాయి. 5 స్టార్ చాక్లెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్లు, అలాంటి ఖరీదైన పెద్ద పెద్ద 100-150 రూపాయలు ఖరీదు చేసేటువంటి చాక్లెట్స్ అన్ని కనబడుతున్న బొట్టు నిండా. ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బుట్ట కనబడుతుంది, బుట్ట నిండా చాక్లెట్లు కనపడుతున్నాయి. ఏంటి ప్రభు అంటే, వాళ్ళ జీవితంలో తీపి కబుర్లు చెప్పబోతున్నాను నేను. ఎలాంటి కబుర్లు తెలుసా? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అంత మేలే, అంత మేలే, అంత మేలే అని చెప్తున్నారు ఆయన. వాళ్ళకి చెప్పాను, మరి ఏ ఏ కార్యాలు వాళ్ళు చూడబోతున్నారు నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను. స్తోత్రం కలుగాక. దేవుని ఆశ్రయిస్తే నీకెందుకు కొదువు ఉంటుంది? అసలు ఏ మేలు నీకు కొదువు ఉండదు. ఎందుకంటే మేలు చేసేవాడే మనకి దేవుడు. నీకు అర్థమవుతుందా? అసలు మేలులకు కారకుడే మన దేవుడు. ఆయన నమ్మేవు నువ్వు, ఆయన బిడ్డగా ముద్రీకరించబడ్డావు.
మరి మేలులతో నిన్ను నింపడా? స్వీట్ షాప్ మీ నాన్నకు ఉందనుకోండి, నీకేమైనా స్వీట్లు కరువుగా ఉంటుందా? తినడం తక్కువ ఉంటుందా? ఓ ఫ్రూట్ షాప్ ఉందనుకోండి, నీకు ఫ్రూట్స్ ఏమైనా తక్కువ ఉంటుందా? మీదే పెద్ద రెస్టారెంట్ అనుకోండి, నీకు ఫుడ్కి ఏమైనా కదువు ఉంటుందా? ఉండదండి. మీ నాన్న ఏ పని చేస్తాడో, ఏ వస్తువులు తయారు చేస్తాడో అది మీకు కదువు ఉండదండి. ఎందుకు కదువు ఉండదంటే అసలు మీ కంపెనీ ఏమిది, ఆ ప్రొడక్ట్స్ మీ దగ్గర తయారవుతాయి, దాని అడ్డంతా మీ నాన్నే కదా. నీకెందుకు తక్కువ? నచ్చింది 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 తెచ్చేసుకుంటావు అంతే. ఒక కంపెనీయో ఒక ఫ్యాక్టరీయో మీ నాన్నదైతే అలాంటి వస్తువులు ఎన్ని రకాలు వాడుతావు చూడు. ఇంకా చెప్పాలంటే వస్త్రాలు తయారీ మీ ఇంట్లో జరుగుతుంది అనుకోండి, నీకు ఎప్పుడైనా ఏ డిజైన్ అయినా కావాలంటే రెడీ అయిపోదా? ఏం తక్కువ అవుతుంది? మరి పరమ తండ్రి అనే దేవుడు నువ్వు ఆశ్రయించినందువలన ఆ దేవుడు నీకు ఏ మేలు కూడా కొదువ చేయుడు. అన్ని మేలులు కూడా నీ సొంతమే చేసేస్తాడు యేసునామములో. అందుకే అంటున్నాడు, ఇంకా ఎవరికైనా దేవుని పట్ల భయభక్తులు తెలియదేమో నేర్పుతాను రండి. ఎందుకంటే మేలు కొద్దువ ఉండదు, దేవదూత కాపుదల ఉంటుంది, ఆయన సహాయం దొరుకుతుంది. కనుక రండి 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 నా దగ్గర రండి, మీకు నేర్పిస్తాను, మాటినండి అంటున్నాడు ఆయన. మరి నీకు భయభక్తులు ఉండడం తెలిసిందా? తెలియలేదా? అయితే నేర్చుకో. ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలా. అలాగైతే ఎక్కువ సంవత్సరాలు కూడా బతుకుతావు, నువ్వు క్షేమం కలిగి బతుకుతావు. కారణం ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నావు కదా. అదాంతరాన్ని చచ్చిపోవు నువ్వు. ఎందుకు చచ్చిపోవు అంటే మేలు పొందుతూ బతకాలని దేవుని మీద ఆశ కలిగి ఉన్నావు కదా. తప్పక దేవుడు నీకు సహాయము దయచేస్తాడు. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. లోపలికి ఒకటి బయటకు ఒకటి లాంటి పనికి మాలిన బుద్ధి నీకు వద్దు. చాలా మంది అలా ఉన్నారు ఈ రోజున. బయటికి భక్తి కలిగిన వారుగా ఉంటారు, లోపలంతా కుయుక్తి, పైనేమో పర్సనాలిటీ, లోపలంతా మున్సిపాలిటీ చెత్త. మరి భయభక్తులు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది కదండి, మేలు జరుగుతుంది కదా. ఇంకేం చేయాలట? కీడు చేయడం మానేయమంటున్నాడు. ఇతరులు కీడు చేస్తారు, కొంతమంది మాటలతో పనులతో కీడు చేస్తారు. కీడు చేసే బుద్ధి నాశనం బుద్ధి. వాళ్ళు నాశనం అయిపోతారు కీడు చేసేవాళ్ళు. ఎందుకంటే బాగుపడరా. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఆమె హైదరాబాదులో పనిచేసేది. పనిచేసి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పిందంట. 10 రోజులు 15 రోజులు సెలవులు తీసుకుని వచ్చింది. వచ్చేటప్పుడు ఒక 2 తులాల బంగారం, వాళ్ళు ఎక్కడెక్కడ దాస్తారు వీళ్ళకి తెలుసు కదా, 2 తులాల బంగారం తెలివితేటలుగా పట్టుకొచ్చేసిందంట. చూసుకున్నారు 2-3 రోజుల తర్వాత చూస్తే ఆ బంగారం లేదు. ఏమైపోయింది? అన్ని జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోయింది సీసీ కెమెరాల్లో. నేను తీయలేదని బోకరించేసింది. ఇంకెన్ని చెప్పినా ఏదో తెలివితేటలుగా తప్పించేసుకుంది. వాళ్ళకి అర్థమైంది ఈ మనిషి మంచిది కాదు. మేలు చేయడానికి మేము ప్రయత్నం చేశాం, కానీ కీడు చేశాడు. ఎంత మేలు చేద్దాం అనుకున్నారంటే వారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక రోజు మాట్లాడుతూ ప్రార్థన చేయించుకున్నారు. ఈమె ఎక్కడైతే పని చేసిందో వాళ్ళ యజమానులే ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు ఒక దర్శనం చూపించాడు వాళ్ళ కొరకు. వాళ్ళు ఒక కేసులో చిక్కడిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా లాయరు, ఆమె కేసులో చిక్కడిపోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రార్థన చేస్తే ప్రభు చెప్తున్నాడు, ఆ కేసు నుంచి త్వరలోనే విడుదల కలగబోతుందని చెప్పమన్నారు. అప్పటికే 5-6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగాను అదే కేసుతో నానా తెప్పలు పడుతున్నారు. లాయర్ల అయ్యుండి కూడా బయటకు రాలేకపోతున్నారు. ఫ్యామిలీ భార్య భర్తలు ఇద్దరు కూడా లాయర్సే, కేసులోంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రార్థన చేసిన విత్ ఇన్ డేస్లో
1 మంత్ లోపులోనే దేవుడు మెరకలు చేసేసాడు. ఆ కోర్టు గొడవ నుంచి వారి గొప్ప విడుదల ఇచ్చేశాడు. వాళ్ళు ఫోన్ చేసి ఎంతో సంతోషించి, పాస్టర్ గారు మీరు గడిచిన 1 నెల లోపే ఫోన్ చేశారు, ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతం చేశాడని చెప్పారు. నేను ప్రభుని ఎంతో ఘనపరిచాను. దేవునికి స్తోత్రం కలుగా. ఆ ఘనత దేవునిదే, మనదేమీ లేదు. కేవలం ప్రార్థన చేశాం, కార్యాన్ని జరిగించిన వాడు దేవుడు. నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు తప్పక చేస్తాడు. ఆ సహోదరితో చెప్పారు, నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారండి, ఇదిగో ఈ సహోదరికి ఒక 2-3 సెంట్లు స్థలం కొనాలనుకున్నా. దాదాపుగా ఒక 4 లక్షలైనా పర్లేదు స్థలం, చూడండి కొనండి. ఈ బిడ్డకు నెక్స్ట్ మేము ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం అన్నారు. సిటీలో లేకపోతే సిటీని ఆనుకొని స్థలం కొనండి అన్నారు. నేను చాలా ఆనందించాను. మేలు చేయాలనుకున్న ఇంటికి ఈ యొక్క బిడ్డ కీడు చేసింది. మళ్ళీ ఎల్లలేకపోయింది, ఇక సమస్తాన్ని కోల్పోయింది. నీ జీవితంలో జ్ఞాపం చేసుకో, మేలు చేయ ఇతరులకి సాధ్యమైతే, లేకపోతే నోరు మూసుకున్నాడు, కీడు చేయొద్దు. సమాధానాన్ని వెతుకు, అందరితో సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుని దృష్టి ఆయన బిడలైన నీతిమంతుల మీద ఉంది, వారు చేసేటువంటి ప్రార్థనల మీద ఉంది. దుష్కార్యం చేసేవారు భూమి మీద ఉండకుండా పోతారు. దేవుని సన్నిధిలో వారు విరోధంగా ఉంది వాళ్ళకి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనకు మొరపెడితే నీతిమంతులుగా నీ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. నీ హృదయం ఒక నలిగినట్లుంటే ఆయనకు సమీపంగా అయిపోతావు కనుక ఆయన నిన్ను రక్షిస్తాడు. ఒకవేళ అనేక ఆపదల్ని కలగొచ్చు, ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నీ ఎముకల్లో ఒకటి కూడా ఎరగదో, నిన్ను కాపాడుతాడు. నీతిగా బ్రతుకు, యథార్థమైన బ్రతుకు. ఆయన సేవకుల ప్రాణానికత ఆయన సేద తీరుస్తాడట, విమోచిస్తాడట. ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరు కూడా అపరాధులంటే, అయ్యో ఆయన సహాయం కోరాను, దేవుని వేడుకున్నాను, నాకు సహాయం లేదని, అయ్యో నేను తప్పు చేసేసానే దేవుని ఆశ్రయించి అని ఎవ్వరు అనుకోరట. ఎంత గొప్ప కీర్తన ఇది. కీర్తనకారుడు దావీదు తన అనుభవంలో రాసినటువంటి ఈ ప్రతి మాట ఎంతో అమూల్యమైనది. నన్ను ఎంతో బోధిస్తున్నప్పుడు బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. నీవు కూడా బలపరచబడ్డావని నమ్మి ప్రభుని గణపరుస్తున్నాను. అందుకే నిత్యము ఆయన కీర్తి నా నోటలో ఉంటుంది అని చెప్పాడు. ఇన్ని కార్యాలు నువ్వు పొందుకోవాలంటే నిత్యమైన స్తుతిస్తూ ఆయనకు నమ్మకమైన బిడ్డగా జీవించు. ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు. అనేక మందిలో ఘనమైన బలమైన పాత్రగా నిన్ను ఆదుకుంటాడు, నిలబెడతాడు, మేలు చేత నింపుతాడు. నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడు ఏది కూడా కొదువుగా ఉండదు, తక్కువగా ఉండదు. ఫలిస్తావు, మేలు చేత నింపబడతావు, ఇతరులకి దీవెనకరంగా ఉంటావు. అటు కృప దేవుని ద్వారా ఆయన సేవకుడిగా ప్రకటిస్తున్నాను, నీవు పొందుకుందువు గాక. ఆమేన్.